ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఒకసారి మార్తాండ్ అనే దర్జీవానికి జబ్బు చేసింది. అతనితో సాయి, నువ్వు నీమ్గావ్లోని డెంగ్లే దగ్గరికి వెళ్ళు, అతను ఆదరిస్తాడు అన్నారు. అతడు నీమ్గావ్ చేరగానే డెంగ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నారని చెప్పారు. ఇది నీ ఇల్లే అనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నాడు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశ్పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించటం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతనికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలా పోయింది. 1912 సంవత్సరంలో బలరాం దురందర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుంచి సన్నిహితులము అని చిలిం పీల్చి బలరాంకిచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చగానే 6 సంవత్సరాలుగా అతన్ని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించిపోయింది. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శార్దానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావటానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారికి వారే వస్తారని బాబా చెప్పారు. సరిగ్గా ఆ రోజుకి పుతంబా నుంచి 2 బ్రాహ్మణులు సాయి దగ్గరికి వచ్చారు. ఆయన వారిని జోగ్ దగ్గరికి పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖవారే. ఒకరోజు టానే నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించటం లేదని సాయితో మొరపెట్టుకున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, తప్పకుండా త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కానీ అతనికి వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడ్ నుంచి బొంబాయి వెళ్లే రైలులో టానే చేరాడు. అప్పుడే బొంబాయి నుంచి రైలు వచ్చింది. అందులో నుంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫారం మీద కలుసుకున్నారు. ఎప్పుడేం చెయ్యాలో మనకంటే ఎక్కువ బాబాగే బాగా తెలుసని గుర్తుంచుకోవాలి. ఒకరోజు మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక కింద పడింది. సాయి దాని చుట్టూ తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. కేవలము సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూరుస్తుంది. 1917 సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది. వాళ్ళు దానిని బయటికి తరమమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తరువాత ఆ కుక్కకు గాని దాని వలన ఇంకెవరికీ గాని ఎలాంటి బాధ కలగలేదు. సాయిబాబా సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు తాగుడు మానుకోలేకపోతే అతడిని షిరిడీలో 1 వారం ఉండమని సాయి ఆదేశించారు. దానితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే ఒకసారి సంబేరేతో, ఇదే నా హెచ్చరిక, నువ్వు తాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతనిని తాగమని నిర్బంధించారు. సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు. వెంటనే లైట్లు వెలిగాయి. సంబారే మద్యం తాగాడని ఆ అధికారి సంతోషించాడు.